ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటి అసలు? నా పేరు రూప, మల్లికార్జునగర్లో ఉంటున్నాము. ఇక్కడ అయితే మోరి ఏలాగా ఉందంటే ఆ స్మెల్ భరించలేకపోతున్నాము. మనది ఏసీ, టీవీ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఒక పట్టి వేసుకుంటే రోడ్ లాగా ఉంటుంది, నల్లగా అవుతుంది. మనకి స్మెల్ భరించలేకపోతున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ స్మెల్కి దోమలు అయితే ఇంకా 6 గంటల తర్వాత బయట నిలబడక ఒక్క సెకండ్ ఉండలేము. ఆ దోమలు చచ్చిపోతున్నాం ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా రాకపోతే మనం రోడ్డు మీద ధర్నా చేస్తాం అందరు కలిసి. ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాము, కార్పొరేటర్ దగ్గర, అందరి దగ్గర వెళ్ళాము. వెళ్ళినాక అన్ని అయింది. సమస్య అది కావాలి మనకి. గోడ మనకి ఇది కట్టాలి, గోడలు వద్దు, స్లాబ్ వేసేయాలి. మనకి స్లాబ్ వేసి మనకు మంచిగా చేయాలి. బోడుపల్లి చేశారు, అలా కావాలి మనకి. అందరం ధర్నం చేస్తూనే ఉంటాం, మేము అందరు కలుస్తాం. 4 years నేను వచ్చి అయింది. దానికన్నా ముందు వీళ్ళందరూ ఉన్నారు కదా, మంచిగా ఉంది. ఉప్పలని వచ్చిన మనకు స్నేహపురి కాలం ఇల్లు ఉంది, అది వదిలేసి ఇక్కడ వచ్చితే ఇలాగుంది. నేను అంటున్నా అమ్మేసి వెళ్ళిపోతాం అంటున్నా. నేను అంత పరిస్థితి అయిపోయింది నాకు. ఆ స్మెల్ భరించిన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అందరికీ రోగాలు వస్తున్నాయి. ఊపిరి ఆడట్లేదు మనకి. చూడండి పొద్దున ఎంత స్మెల్ వస్తుంది. వీకెండ్ నైట్ పొద్దున అంతా ఎక్కువ, నైట్ పొద్దున 4 o'clock ఎక్కువ ఉంటుంది. 2-3 ప్రాంతంలో నిద్ర లేచినాం అనుకో, అంత స్మెల్ భయంకరమైన నిద్రలో మత్తులు వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు అందరు కలిసి 30 సంవత్సరాలు ధర్నా చేస్తాం. హైవే బ్లాక్ చేస్తాము. ఇది పరిష్కారం చేయకపోతే అందరు అదే చేస్తాం. నిలబడండి బాబు, మీరు మా మనుషులే కదా. మీరు కూడా తీసుకొచ్చారు ఇక్కడ, మీకు 12 గంటలకే ఉన్నారు కదా. ఆ సమస్యను పరిష్కరించే వరకు వదిలిపెట్టేది లేదు. సమస్యను పరిష్కరించే వరకు వదిలిపెట్టేది లేదు. ఆ సమస్యను పరిష్కరించే వరకు ఎవరిని వదిలిపెట్టేది లేదు. పొల్యూషన్ బోర్డు ముట్టడిస్తాం, అధికారులను ముట్టడిస్తాం, ప్రజానేతలను ముట్టడిస్తాం. ఉప్పల్ చౌరస్తాలో హైవే బ్లాక్ చేసి ధర్నా చేస్తాం.